సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని దేవుడు దావీదు యొక్క ఆరంభంలోనే ఆ పరీక్ష పెట్టాడు. అదేం పరీక్ష? పేరు, స్తుతి, ప్రఖ్యాతులు అనే పరీక్ష. ఆలోచించండి, 1000 అని సౌలుకు అనేసరికి హ్యాపీ అయ్యాడు. దావీదుకి ఎంత అంటారు? 10,000. ఈ 10,000 అనేసరికి వాస్తవం గర్వించాల్సింది ఎవరు అక్కడ? దావీదు గర్వించాలి. ఎందుకు దేవుడు ఆరంభంలో దావీదుకి అది పెట్టాడు? సామెతలు 27వ అధ్యాయం 21వ వచనం. వెండికి ఒక పరీక్ష ఉంది, బంగారుకు ఒక పరీక్ష ఉంది. మూస చేత వెండిని పరీక్షిస్తారు, అగ్ని కొలిమిలో బంగారుని పరీక్షిస్తారు. అలాగే మూడో మాట, కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు. మనిషిని పరీక్షించాలంటే ఏం టెస్ట్ పెట్టాలి? కీర్తి పరీక్ష. ఫేమ్ టెస్ట్ అంటారు దాన్ని. ఫేమ్ టెస్ట్, మన భాషలో ప్రైజ్ టెస్ట్, ఫేమ్ టెస్ట్, ఫ్యాన్ టెస్ట్, ఫ్యాన్డమ్ టెస్ట్, ఫ్యాన్ ఫాలోయింగ్ టెస్ట్. ఎప్పుడైతే ఒక ఫేమ్ని దేవుడు మన జీవితంలో తీసుకొస్తాడో ఫస్ట్ టెస్ట్ చేస్తాడు, అసలు వీడు ఉంటాడా ఎగురుతాడని. ఖ్యాతిని తీసుకొచ్చినప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉంటుందో దట్ విల్ డిసైడ్ వెదర్ గాడ్ విల్ యూజ్ అస్ ఫర్ హిస్ గ్లోరీ ఆర్ నాట్. ఫేమ్ వచ్చేసరికి ఉబ్బినాం అనుకో, అన్ఫిట్ అని పక్కన పడేస్తా. పొగడతకు, ఖ్యాతికి గర్విస్తున్నావంటే దేర్ ఎండ్స్ యువర్ స్టోరీ. యూ కెన్ నెవర్ బి యూజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కానీ పోయినా సరే తగ్గించుకుంటున్నావు అనుకో, అందుకొరికి అన్నీ ఉన్నాకేం చేస్తుంది? ఎగిరెగిరి పడుతుందా? అనిమై ఉంటుంది. ఒకటి ఎగురుతున్నట్టు అర్థం ఏంటి? ఒక డబ్బా కొడుతున్నట్టు అర్థం ఏంటి? అది డబ్బా అని, మ్యాటర్ లేదు, వెయిట్ లేదని. కొట్టిందే కొడతారు. అబ్బా ఇంక మనం వినలేక సావాలా, ఇంకా మైక్ దొరికిందంటే వాళ్ళు ఆపలేం అంటే అర్థం ఏంటి? అదంతా డబ్బా బ్యాచ్, గాలి. విషాదం ఏంటంటే పొగడత వచ్చి దేవుడు ఇచ్చేది ఏంటంటే ఇచ్చి టెస్ట్ చేస్తాడు, వీడు ఉంటాడా ఎగురుతాడా. విల్ దిస్ ఉమెన్ స్టాండ్ ఆర్ విల్ షీ బి పఫ్డ్ అప్? దట్ విల్ మెజర్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ కాలింగ్ అండ్ దట్ విల్ డిసైడ్ ద డెస్టినీ ఆఫ్ యువర్ ఎలివేషన్.